నమస్తే అండి. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెల్దీ తోటాకు మసాలా కర్రీ అయితే తయారు చేసి చూపించేస్తున్నాను. ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకి తిన్నా, చపాతీలోకి తిన్నా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఈ కర్రీని తయారు చేయడం చాలా సులభం. తోటకూర కట్ట ఒక్కటుంటే చాలు. ఈ విధంగా చేశారంటే ఇంటిల్లిపాదికి సరిపోతుంది. చాలా తక్కువ పదార్థాలతో ఈ కూరకు మంచి రుచి వచ్చేలాగా నేను ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తాను. చూసేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసిన వాళ్ళైతే లైక్ చేసి హైప్ ఇవ్వండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి తోటాకు కర్రీ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వేరుశనగకాయ పప్పులు వేసుకోవాలి. వేసిన వేరుశనగకాయ పప్పులన్నిటిని తక్కువ మంటతో బాగా దోరగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. వేసిన పప్పులు ఒక 80% వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోవాలి. మనం తీసుకున్న ఈ ధనియాలు ఓల్డ్ స్టాక్ కాకుండా ఫ్రెష్‌గా ఉన్న స్టాక్ తీసుకొని వేసుకోండి. కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. అలాగే కర్రీ కూడా గుమగుమలాడుతూ ఉంటుంది. ధనియాలు వేసుకున్న తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసేసి వీటిని పూర్తిగా అన్ని ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. మీకు ఇలా వద్దనుకుంటే సపరేట్‌గా వేరుశనగకాయ పప్పులు, ఎండుమిరపకాయలు, ధనియాలు సపరేట్ చేసి వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ఈ దినుసులన్నీ బాగా వేగిపోయాయి. వీటిల్ని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలి. వీటిని బాగా పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వేడి మీద అస్సలే గ్రైండ్ చేసుకోకూడదు మసాలా అనేది. చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద అదే కడాయి అయితే పెట్టుకోవాలి. అందులోకి తోటాకు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. అవి బాగా చిటపటలాడితేనే తోటాకు కర్రీకి ఈ పోపు ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇక్కడైతే వేగిపోయాయి. నెక్స్ట్ అందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి అయితే వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా అయినా వేసి వేయించుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసి వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ గుప్పుడు వరకు పచ్చి కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేయాలి. ఫ్లేమ్‌ని తగ్గించేయండి. అప్పుడప్పుడు కదుపుతూ ఉండండి. ఈలోపు మనం మసాలా అయితే గ్రైండ్ చేసుకుందాం. ఉల్లిపాయలు వేగేలోపు మసాలా అయితే గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్లేమ్ తగ్గించేశాను. ఈ టైంలో నేను ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. ముందుగా వేయించి చల్లార్చిన ధనియాలు, వేరుశనగకాయ పప్పులు, ఎండుమిరపకాయలన్నీ వేసుకొని అందులోకి తగినంత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ వెల్లుల్లి రెబ్బలే. నేను చిన్న వెల్లుల్లి గడ్డ మొత్తం వేసేసాను. ఈ వెల్లుల్లి ఫ్లేవర్‌తోనే కర్రీకి ఎక్కలేని టేస్ట్ వస్తుంది. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడైతే మసాలా అయితే గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఉల్లిపాయలను చూసేద్దాం. ఉల్లిపాయలు అనేది ఈ విధంగా వేగితే చాలు. ఈ విధంగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగిన తోటాకుని ఒలుపుకున్నాను. మీరు కావాలంటే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఒలుపుకున్నాను. లేత కాడలు కూడా ఒలుపుకున్నాను. లేత కాడలు కూడా ఉంటే వేసేయండి. ముదురువి కాకుండా లేత వేసుకోండి. ఇక్కడ నేను మీడియం సైజు తోటాకు కట్టని శుభ్రంగా ఒలుపుకొని కడిగి వేస్తున్నాను. అందులో చిటికెడంత పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి. ఇదే విధంగా మూత పెట్టేసి ఒక 2, 3 నిమిషాలు మగ్గించుకోవాలి తోటాకుని. అప్పుడే మనకి తోటాకు కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. నేను తీసుకున్న ఈ తోటాకు చిన్న కట్టలైతే 2 కట్టల వరకు ఉంటుంది. అదే పెద్ద కట్ట అయితే ఒక కట్టే వేశాను. ఇక్కడ పెద్ద కట్టే నేను వేసింది. చిన్న చిన్న కట్టలైతే 2 వేసుకోండి సరిపోతుంది. ఇక్కడైతే నేను 3 నిమిషాల పాటు తోటాకుని ఈ విధంగా మగ్గించుకున్నాను. కంపల్సరీగా ఇదే విధంగా మగ్గించుకోవాలి. అలా మగ్గించుకుంటేనే తోటాకు పచ్చి వాసన పోయి మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఇంకా తోటాకు కర్రీ కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. తోటాకు మగ్గిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలానైతే వేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలిపేయాలి. ఈ మసాలాతోనే మనకి తోటకూర కర్రీ టేస్ట్ అనేది వస్తుంది. ఈ మసాలాని మనమేమి వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి జస్ట్ ఆకు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే చాలు. అలా కలిపిన తర్వాత అందులోకి 1.5 గ్లాసు వరకు మిక్సీ జార్‌లోనే వేసి నీళ్లు వేసుకోవాలి. అలా చేయడం వల్ల మిక్సీకి ఉన్న మసాలా కూడా వచ్చేస్తుంది. మీకు ఎన్ని నీళ్ళు కావాలో ఈ టైంలోనే వేసుకోండి. ఈ తోటాకు కర్రీ అనేది గట్టిగా ఉండాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పలుచగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి.
కర్రీకి సరిపడా నీళ్ళు అనేది వేసుకోండి. నెక్స్ట్ అందులోకి 3 మీడియం సైజు టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కర్రీకి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తోటాకు కర్రీలో ఫ్రైకైనా కర్రీకైనా కూడా ఉప్పు అనేది ఎక్కువ పట్టదు. కొంచెం తక్కువే వేసుకోండి. సరిపోకుంటే మళ్ళీ వేసుకుందరు. ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేసి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు నేను మూత తీసైతే చూపిస్తున్నాను. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది. మనం వేరుశనగకాయ పప్పులతో తయారు చేసుకున్నాం కదా, చల్లారితే కొంచెం గట్టి పడుతుంది. మీకు ఇంకా గట్టిగా కావాలనుకుంటే ఇంకొద్దిసేపు ఉడికించండి. మనకి గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడుతుంది. ఇక్కడ నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఫైనల్గా కావాలంటే మీరు కొత్తిమీర వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. కొత్తిమీర వేయకన్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. అంతే అండి, తోటాకు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఒక తోటకూర కట్టతో తయారు చేసుకున్నా కూడా ఇంటిలో పాదికి సరిపోతుంది. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. బాయ్.